మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ ఉదయకాలపు వందనములు తెలియజేస్తున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చుతున్న వాగ్దానం, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది. కీర్తనలు 40వ కీర్తన 8వ వచనం. ఈ వాక్యము దావీదు హృదయ స్థితిని తెలియజేస్తావు. ఆయన కేవలము దేవుని ఆజ్ఞలను వినడమే కాకుండా వాటిని ప్రేమతో చేయాలని కోరుకున్నాడు. మన క్రైస్తవ జీవితంలోనూ ఇదే ఆత్మ కలిగి ఉండాలి. దేవుని చిత్తమును తెలుసుకొని దానిని నెరవేర్చడమే నిజమైన ఆరాధన. దేవుని చిత్తము మన జీవితానికి మార్గదర్శకంగా ఉంది. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తాను, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి అని. దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా, ప్రార్థన ద్వారా మనం ఆయన చిత్తమును తెలుసుకోవచ్చు. దావీదు చెప్తున్నాడు, నీ చిత్తమును నాకిష్టము అని. ప్రియమైన వారులారా, ఇది బలవంతంగా చేసే విధేయత కాదు, ఇది ప్రేమతో చేసే విధేయత. మనము దేవుని చిత్తమును ఆనందముగా చేయగలిగితే మన జీవితం ఆశీర్వదింపబడుతుంది. యేసు ప్రభు కూడా గెత్సెమనే తోటలో తండ్రి దగ్గర ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగింపము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుడు కాక అని. ప్రియమైన వారులారా, మన చిత్తము కాకుండా, మన యొక్క ఆశ ప్రకారం కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని దావీదు సంతోషముతో నెరవేర్చడానికి, పాటించడానికి ఏ విధంగా అయితే తన జీవితాన్ని సమర్పించుకున్నాడో, అలాగనే మనము కూడా ఈ ఉదయకాల సమయమునందు దేవుని చిత్తాన్ని సంతోషంగా చేయుటకు దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్.